లేదు నాకు ఇక ఏం చెప్పండి ఇక 5 hours అవుతుంది. మేము వచ్చి 5 hours నుంచి లైన్ లో నిల్చున్నాం. కళ్ళు తిరుగుతున్నాయి. బోనం ఎత్తుకున్నాం. ఎంతసేపు అవుతుంది? చెప్పండి. మీరు అప్పటి నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వచ్చినా మేము ఇప్పుడు వచ్చినామా? వాళ్ళందరూ వీఐపీలు ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళని పంపిస్తారు. మేము 5 hours అవుతుంది వచ్చి. ఎట్లా మేము పోతాం మరి లోపలికి? చెప్పండి. మీరు ఆన్సర్ చేయండి మరి నాకు. నేను క్వశ్చన్ వేస్తున్నా కదా. భక్తులకి అన్ని సౌకర్యాలు పెట్టినామని నాకు ఒక సౌకర్యం 2 సౌకర్యాలు చెప్పండి మరి. మీరు వేసిందే బ్రేకింగ్ న్యూస్ అదే అడుగుతూ ఉంటారు. అంతకుమించి వేరే అడగారు. ఇక ప్రస్తుతం మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడ కవాడిగూడ. కవాడిగూడ ఎట్లా అనిపిస్తుంది? ప్రతి ఏటా వస్తుంటారా? అంతే అనుకున్న మొక్కులు అయితే ఏర్పాట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. చాలా లేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ చాలా తొందరగా పోయినాం. ఈసారి లాస్ట్ ఇయరే తొందరగా అయింది. ఈసారి చాలా లేట్ అవుతుంది. మేము వచ్చి 2 hours అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చినాము? మేము బాలాపూర్ నుంచి వచ్చాము. అవును. ప్రతి ఏటా వస్తుంటాం. మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ. ప్రతి ఏటా వస్తుంటాం. ఇక్కడ ఏర్పాటు బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఎప్పుడు అలానే మంచిగానే ఉంది. చెప్పండి. చంపాపేట నుంచి వచ్చి ప్రతి ఏటా వస్తుంటాము. ఫస్ట్ టైం బోనం చేస్తున్నాము. మొక్కుకున్నాము చేస్తామని ఈ ఏడాది నుంచి స్టార్ట్ చేసినాము. బాగున్నాయి. మంచిగా చంపాపేట మా సికింద్రాబాద్ నుంచి. హాయ్ ఎవ్రీవన్. చాలా క్రౌడ్ ఉంది బట్ స్టిల్ చాలా ఎంజాయ్ చేస్తున్నాము. కొంచెం ఎండ కొడుతుంది బట్ స్టిల్ ఇట్స్ రియలీ వెరీ నైస్ ఎంజాయింగ్ ఇట్. మంచిగా అనిపించింది. మొత్తం ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేసుకుంటూ మంచిగా అనిపించింది. ఎట్లా జరిగింది అమ్మ దర్శనం? చాలా బాగా జరిగింది కానీ రష్ చాలా ఎక్కువ ఉంది. ఎట్లా ఉన్నాయి మరి సౌకర్యాలు ఇవన్నీ? కానీ ఎట్లా ఉన్నాయి? అర్థం కాలేదు. సౌకర్యాలు అంటే ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి కానీ రష్ మాత్రం ఎవ్రీ ఇయర్ చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా అమ్మవారి కోసం అందరు వస్తారు కదా. సో ప్రతి ఏటా వస్తుంటారా మరి? ఎవ్రీ ఇయర్ మేము 70 years కన్నా ఎక్కువ నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనం సమర్పిస్తాము. 70+ years నుంచి వస్తున్నాము. తాత ముత్తాత నానమ్మ అందరూ డాడీ మేము అందరం ఇక్కడనే సికింద్రాబాదే మాది నేటివ్ ప్లేస్. ఏం కోరుకున్నాం మరి అమ్మవారు ఉజ్జయిని మహంకాళమ్మ? చాలా కోరికలు ఉంటాయి. అన్నీ చెప్తారా? ప్రత్యేకత అంటే ఏం చెప్తారు మరి ఉజ్జయిని మహంకాళమ్మ టెంపుల్ గురించి? ఉజ్జయిని మహంకాళి దేవత అంటే కోరికలు తీరుస్తుంది. బోనం ఎక్కియండి, కోరికలు కోరండి, అయిపోతుంది అంతే. కొంచెం కొన్ని స్ట్రెచర్స్ పెడతారు. ఎట్లా అంటే విఐపి కానీ నార్మల్ అన్నీ పెడుతుంటారు కదా. విఐపి దర్శనం ఈజీగా అవుతుంది, నార్మల్ దర్శనం తక్కువలో టైం పడుతుంది అనేసి కూడా చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతాయి అంటే మీరు ఏం చెప్తారు? విఐపి దర్శనము అని నార్మల్ భక్తులకి కూడా అంటున్నారు కానీ వాళ్ళని కూడా లైన్లో పంపించేస్తారు. ఇంకా అది చాలా ఘోరం అవుతుంది. అండ్ రష్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఆ సింగిల్ లైన్ కన్నా ఒక 4 lines పెడితే లేడీస్ ఒకటి, బోనం ఒకటి, నార్మల్ దర్శనం చేసుకునే వాళ్ళు ఒకటి, పిల్లలు ఒకటి, ఇలా చేస్తే అది చాలా బెటర్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ డెకరేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ అమ్మవార్లను పెట్టారు. లాస్ట్ ఇయర్ లేకుండే ఈసారి డెకరేషన్ వెరీ అట్రాక్టివ్ అండ్ వసతులు కూడా చాలా బాగున్నాయి. లైన్లో పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. మంచి సపోర్ట్ ఉంది. లాస్ట్ ఇయర్కి మన తేడా అనిపిస్తుందా? మంచిగా చాలా బాగుందండి. ఇది పోలీస్ వాళ్ళు లైన్లో పంపించడము, పాస్ లైన్, ఆ లైను చాలా బాగుంది. ఎస్పెషల్లీ డెకరేషన్ అయితే హైలైట్ అండి ఈసారి.
అండ్ అమ్మవారు కూడా రియల్లీ ఏం చెప్తారు ప్రత్యేకత, సికింద్రాబాద్ ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? ఉజ్జయిని మహంకాళమ్మ. ఉజ్జయిని మహంకాళి అంటే సార్ 200 years బ్యాక్ ఆర్మీ వాళ్ళు ఇక్కడ ప్లేగ్ రోగం వచ్చినప్పుడు అక్కడ ఆయన మొక్కుకొని అక్కడ ఉజ్జయిన్లో అక్కడికి వెళ్ళి మొక్కుకొని అమ్మ సికింద్రాబాద్లో కూడా పెడతాను అందరికీ తగ్గించు అని మొక్కుకుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడండి. అది ప్రత్యేకత. అప్పటి నుంచి ఇక్కడ ప్లేగ్ అన్ని తగ్గిపోయినాయి. అండ్ ఎవ్రీ ఆషాఢ మాసము శాఖ పోస్తాం మేము, కంపల్సరీ గుడికి వస్తామండి మేము. ఇక్కడ ఐదుగురు అక్క చెల్లెలండి, మాంకాలమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, డొక్కలమ్మ, 5 అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు పింగుల మల్లన్న. అది మనోహర్ థియేటర్ దగ్గర ఉంది, సెకండ్రాబాద్ స్టేషన్. కంపల్సరీ 5 గుళ్ళు వెళ్తాం మేము. అది ఆషాఢ మాసం. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా సీఎం ఎప్పుడు అర్లీ మార్నింగ్ 4 o'clock వస్తారండి. బట్ నౌ హీస్ కమింగ్ వెరీ లేట్. ఐ డోంట్ నో. అండ్ హీ షుడ్ నాట్ కమ్ దట్ మచ్ లేట్. యాక్చువల్గా ఫస్ట్ దర్శనం మేము ఎన్టీఆర్ వస్తున్నప్పటి నుంచి వస్తున్నాము. ఫస్ట్ దర్శనం ఎన్టీఆర్ చేసుకుంటుండే, తర్వాత ఈయన కేసీఆర్ కూడా అట్లనే చేసుకున్నాడు. బట్ రేవంత్ రెడ్డి చాలా లేట్ వస్తున్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్. బీయింగ్ ఏ హిందూ హీ షుడ్ కమ్ ఫస్ట్ యాక్చువల్లీ. అమ్మా ఎట్లా జరిగింది దర్శనం ఈసారి? బాగా జరిగిందండి. కాకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్గా బోనాల వాళ్ళకి ఫెసిలిటీస్ ఇంకా బాగుంటుంది. అందరు ఒక్క దగ్గర వచ్చే వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడనే శివాజీనగర్. లాస్ట్ టైంతో ఈసారి ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్? లాస్ట్ సార్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది దర్శనము. బోనాల వాళ్ళకి సపరేట్ ఉండే, ఈసారి కూడా సపరేట్ ఉంది కానీ అందరూ వచ్చే వరకు కొంచెం లేట్ అయింది దర్శనం. సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, సౌకర్యాలు అయితే బాగున్నాయి. పోలీసులు బందోబస్తు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ బాగున్నాయి. ఉజ్జయిని మహంకాళమ్మ ప్రత్యేకత అంటే ఏం చెప్తారమ్మా? ప్రత్యేకత అంటే చాలా పవర్ఫుల్ అండి. ఇంకా దానికి ప్రత్యేకత అని ఏం చెప్పలేము కానీ అనుకున్నట్టు అవుతుంది. మేము ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాం. మబ్బులో 3 గంటలకు లేచి 6 గంటల వరకు బోనాలు ఎత్తుకొని వస్తామండి. చాలా బాగుంటుంది, మంచిది. సూర్యాపేట జిల్లా. నా పేరు కుందమల్ల నాగలక్ష్మి, గ్రామ ఇమాంపేట. టీఎస్ఎస్ కళాకారుల మందిరము కూడా మరి 250 మంది మహిళలతోని మన ముఖ్యమంత్రి గారు, మన రేవంత్ అన్న గారు, మరి మా మహిళా చైర్మన్ అక్క వెన్నెలక్క గారు ఎల్లో ఇంట్లో పుట్టే గంగ, ఇల్లు వరుస గంగ, దొడ్ల పుట్టే గంగ, తినకొండ గంగ, మా ఊరాల ఎల్లమ్మ, మా తల్లి మంకాలి అమ్మవారి బోరాలు తల్లో ఆనందంగా జరుగుతున్నాయో. రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రామ రామ ఎల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాలెల్లమ్మకో. తిగవర ఎమ్మరేనుకో నాయిరేనుక, ఏవేవి తిగవర ఎమ్మరేనుకో నాయిరేనుక, తిగవర ఎమ్మరేనుకో నాయిరేనుక, ఏవేవి తిగవర ఎమ్మరేనుకో నాయిరేనుక. తెలంగాణ పట్నమంతా అమ్మరేనుకో నాయిరేనుక, మంకాలి బోరాల ఎమ్మరేనుకో నాయిరేనుక, తిగవర ఎమ్మరేనుకో నాయిరేనుక, ఏవేవి తిగవర ఎమ్మరేనుకో నాయిరేనుక. వారి పండుగ ఎందు పిల్లలు జరేందునైనా ఆరోగ్యాలతోని సిరి సంపదతోని ఆయన అందరి చల్లగా చూసేది మంకాలి తల్లి.